మిత్రులారా, అందరికీ శుభాభివందనాలు. 2024 చారిత్రాత్మకమైనటువంటి ప్రజల తీర్పు ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు గారికి ఒక సువర్ణ అవకాశం అనే విషయం పైన నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మనం అందరం చూసినట్లుగా 2024 ఎన్నికలు ఏ విధంగా చూసినా చరిత్ర గతిని మార్చేటువంటి ఫలితాలను మనం జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చూసాం. ఎన్నికలకు ముందు ఈ ఎన్నికల్లో నేను ఎందుకు పోటీ చేయడం లేదు, ఎందుకు ఎన్నికల ప్రచారానికి కానీ పార్టీలకు కానీ దూరంగా ఉన్నాననే విషయం ఇప్పుడు కూడా మీకు స్పష్టమైన వివరణ ఇచ్చాను. తటస్థంగా ఉన్నాం. ముందుగా ఇప్పుడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించినటువంటి, అంతేకాకుండా తిరిగి తెలుగు జాతి ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరొకసారి ఇన్వడించేటువంటి ఒక చారిత్రాత్మక పాత్రను పోషించేటువంటి అవకాశాన్ని ప్రజల చేత పొందినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయవేత్త, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి కనీ వినిరుగని ఒక చారిత్రాత్మకమైనటువంటి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినటువంటి వాస్తవం మన కళ్ళకు కనపడతా ఉంది. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా భారత రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర సంకీర్ణ ప్రభుత్వాలలో పోషించడం, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి విషయాలు మనకందరికీ కూడా గుర్తుంటాయి. తిరిగి ఆంధ్రప్రదేశ్కు ఒక వెలుగు వచ్చింది జాతీయ రాజకీయాల్లో. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లేదా మోడీ ప్రభుత్వం వారికి పెద్ద మెజారిటీ పార్లమెంట్లో ఉన్నందున, ముఖ్యంగా లోక్సభలో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలను మనం తీర్చుకోలేకపోయినాం. ఈరోజు ఆ పార్టీ ప్రజలు ఘాటుగా తీర్పిచ్చారు. ఆ పార్టీ విధానాలకు, ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు కానీ, లేకపోతే ప్రజా వ్యతిరేక పనులకు కానీ, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి అనేకమైనటువంటి పనులకు కానీ, లేదా చట్టాలకు కానీ, ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతిని, దేశ ప్రజల యొక్క ఐక్యతను మతం పేరున విభజించేటువంటి విభజన రాజకీయాలను కానీ నిరసిస్తూ సరైనటువంటి స్థానాన్ని చూపిస్తూ కేవలం 240 సీట్లు మాత్రమే వారికి అవకాశం ఇచ్చారంటే మెజారిటీకి చాలా దూరంలో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతా ఉంది. అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ వీరిద్దరు కూడా ప్రముఖ పాత్ర పోషించబోతా ఉన్నారు. వీరిద్దరు కూడా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్నటువంటి, అభ్యుదయవాదం కలిగినటువంటి రాజకీయ నాయకులు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఈ నేపథ్యంలో మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మనకు ఒక అవకాశం వచ్చింది. అందరం చూడాల. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ను ఇస్తామని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్లో స్పష్టంగా ప్రకటించారు. దానికి ఇప్పుడు అధికారంలో సెంట్రల్లో ఉన్నటువంటి రాబోతున్నటువంటి బీజేపీ పార్టీ కూడా స్పష్టంగా పార్లమెంటులో మద్దతు ప్రకటించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ను పక్కన పెట్టి కేవలం స్పెషల్ ప్యాకేజ్ అనేది ఒకటి చూపించింది. అంతేకాకుండా ఎంతో ఘనంగా క్యాపిటల్ సిటీని నిర్మించేదానికి ప్రధానమంత్రి ఇంత మట్టి నీళ్లు తీసుకొని వచ్చి పునాది వేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్థితిలో తిరిగి కీలకమైనటువంటి పాత్ర మన ప్రాంతీయ పార్టీలపైన ఆధారపడి మనుగడకు సాగించాల్సినటువంటి పరిస్థితిని, అదేవిధంగా రాజ్యాంగానికి అనుగుణంగా నువ్వు ఉండాల్సిందే, ఉండకపోతే ఇటువంటి పరిస్థితి వస్తుందని ఒక హెచ్చరిక ద్వారా
భారత ప్రజానీకం ఇచ్చినటువంటి తీర్పులో ఇన్వేరియబుల్గా తప్పనిసరిగా ఈరోజు మోడీ ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చక్రం తిప్పేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అన్నది తెరపైనికి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో ఆదాయాన్ని ఇచ్చేటువంటి హైదరాబాదు జాయింట్ క్యాపిటల్ను మనం పోగొట్టుకున్నాం. ఆ తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ను విస్మరించి ఎటువంటి మరి అవకాశాలు ఇవ్వకుండా, మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరపకుండా జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ను కోరుతూ డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసి, అంతేకాకుండా ఈ విషయం పైన ఆ రోజు కూడా సంకీర్ణ ప్రభుత్వం నుండి, లేకపోతే ఈ ఎన్డీఏ అలయన్స్ నుంచి బయటకు వచ్చినటువంటి మరి విషయాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. 2018లో జరిగినటువంటి ఈ యొక్క మరి ధర్నాలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్కైనా తిరిగి మరి ఆ రోజు 2018లో ఆయన బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా మద్దతును ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. మరి ఆ విధంగా ఇతర ప్రతిపక్షాలతో కలిసి మన రాష్ట్రం కోసం పోరాటం చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు తిరిగి ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు వచ్చే విధంగా ఆయన ఒత్తిడి చేస్తారని మనం తప్పనిసరిగా ఆశించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది వస్తే తప్ప మన రాష్ట్రానికి ఇప్పటికే ఆర్థికంగా అన్ని ఉచితాలు ఇచ్చి ఆర్థికంగా చితికిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది తప్పనిసరిగా రావాల్సి ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏమొస్తుందని అడుగుతారు. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఇవ్వడం వల్ల ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా 90% 90% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క స్పెషల్ ప్లాన్ అసిస్టెన్స్ కూడా మనకు ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్స్ కానీ, ఇప్పుడు క్యాపిటల్ సిటీ కట్టాలి, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులకు కానీ, వీటన్నిటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మరి ఆ విధంగా మరి ఎటువంటి ఒకవేళ ఖర్చు కాకుండా మిగిలిపోయినటువంటి నిధులను కూడా ఈ రాష్ట్రాలకు తీసుకొని వచ్చేటువంటి మరి అవకాశం కూడా ఉంది. కాబట్టి మామూలుగా అయితే ఏదైనా ఇవ్వాలంటే ఎక్స్ట్రా మనం ఎక్కువ భాగం మన రాష్ట్రం పెట్టుబడి పెట్టాలా, తక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది మనకు గాన వాళ్ళు ఇస్తే, అది ప్రామిస్ చేసినట్లుగా ఇస్తే మరి తప్పనిసరిగా మన రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక మరి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ స్థితి ఉన్నదో, బలహీనమైనటువంటి పరిస్థితి ఉన్నదో, దాన్ని అధిగమించి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ 1969లో దీన్ని మరి తీసుకొని వచ్చారు. అప్పుడు 5th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడైతే ఆర్థికంగా, సాంఘికంగా, భౌగోళికంగా వెనుకబడినటువంటి రాష్ట్రాలను అభివృద్ధి చేసేదానికి ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇవ్వాలి అని చెప్పి మరి ఆ రోజు ఆ ప్లానింగ్ కమిషన్ తీసుకొని, ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేవలం 11 రాష్ట్రాలకే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, నితీష్ గారి మొట్టమొదటి డిమాండ్ ఇప్పుడు బీహార్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని. మరి ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఇది, నువ్వు యూనిలేటర్లుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని, లేకపోతే నియంత్రణతో పోగొడలు తీసుకొని పోయేదానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి మనం వచ్చినటువంటి బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలందరి మద్దతుతో తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం పైన, ఎందుకంటే ఆయన మోడీ ప్రభుత్వం వెంట ఉంటాం, ఎన్డీఏలో భాగస్వాములం అవుతామని చెప్పి స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఆయన మొట్టమొదటి టాస్క్ వచ్చేసి మరి ఒక పక్క మన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖలు తీసుకోవడం అనేది అది పొలిటికల్గా, అదేవిధంగా ఎకనామికల్గా, డెవలప్మెంటల్గా అవసరమే. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మనకు గుర్తింపు వస్తే మన యొక్క రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానిపైన ఆయన తప్పనిసరిగా దృష్టిని కేంద్రీకరిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారు గతంలోనూ ఎప్పుడు కూడా ఒక విశాల దృక్పథాన్ని మరి అలవర్చుకొని ఏదైనటువంటి ఈ మతతత్వ ధోరణులు, సంకుచిత ధోరణులు, నిరంకుశిత ధోరణులను నిరసించినటువంటి, ఆ విధంగా నిరసించి ఈ ఎన్డీఏ యొక్క భాగస్వామిగా ఉండకుండా బయటకు వచ్చినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. 2002లో కానీ, అదేవిధంగా 2013లో కానీ ప్రతిసారి కూడా ఎక్కడైతే ఈ యొక్క ఎన్డీఏ అంటే నేషనల్
ఎన్డీఏ అలయన్స్ బీజేపీ ప్రభుత్వం కానీ అధికారంలో ఉండే నాయకులు కానీ ప్రజాస్వామ్య ధోరణులు వదిలి నియంతృత్వ ధోరణుల వైపు లేదా డివిజివ్ ఫోర్స్ అంటే ఈ రిలీజన్ బేస్డ్ మత సంబంధమైన విభేదాలను తీసుకొని వచ్చినప్పుడు వాటిని నిర్ద్వందంగా తిరస్కరించి నిరసించి బయటకు వచ్చినటువంటి ఈ సందర్భాలను కూడా మనం చూసాం. కాబట్టి గత అనుభవాన్ని దృష్టి పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ కానీ సహజంగా వాళ్ళు దే ఆర్ సోషలిస్ట్, వాళ్ళకు ఈ సామాజిక న్యాయం పైన స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క రిజల్ట్స్ మనమందరం కూడా నిశ్చితంగా పరిశీలిస్తే అన్ని వర్గాల ప్రజలు కేవలం ఒక వర్గం, అన్ని వర్గాల అన్ని ప్రాంతాల అంటే 3 ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల ప్రజలు, అదేవిధంగా అంటే రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర రీజన్ అన్ని ప్రాంతాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ అందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా మద్దతు ఇచ్చినటువంటి వాస్తవాన్ని గమనించాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తన యొక్క ఎన్నికల ప్రచారాల్లో కూడా మేము ఈ యొక్క దేశం యొక్క లేకపోతే ప్రజల యొక్క మనోభావాలను అందరినీ కాపాడుతాం, మరి ఎటువంటి విడదీసేటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఉంటామని కూడా స్పష్టంగా చేసినటువంటి నేపథ్యంలో హీ విల్ యాక్ట్ యాజ్ ఎ చెక్ ఆన్ ది ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ స్వేరింగ్ ఆన్ 9th రేపు ఎల్లుండి తీసుకునేటువంటి ప్రమాణ స్వీకారం తీసుకున్న నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒక చెక్ పవర్గా తప్పనిసరిగా ఉండి ఈ యొక్క మరి కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నందువల్ల భాగస్వాముల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి నియంతృత్వ పోకడలు కానీ లేకపోతే ఈ కమ్యూనల్ డివైడ్ కానీ ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అంతేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు, మనం గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాల యొక్క హక్కులను హరించి వేసేటువంటి అనేకమైనటువంటి మెజర్స్, అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని చెప్పి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు విమర్శించినటువంటిది మనం గమనించాలి. కాబట్టి మరి ఒక పక్క రాష్ట్రాల అధికారాలను లాక్కునేటువంటి ఫెడరలిజానికి స్ఫూర్తికి విరుద్ధంగాను, అదేవిధంగా రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా ప్రజలను మతం పేరు మీదనో లేకపోతే హిందూ భాషను రుద్దడం మీదనో ఈ విధంగా విడదీసేటువంటి ఈ పోకడలన్నిటి కూడా తప్పనిసరిగా అడ్డుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మరి ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాడని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి ఆయన పైన భుజస్కంధాల పైన మరొక చారిత్రాత్మకమైనటువంటి అవకాశాన్ని, ఆయనకు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చినారని చెప్పి మనం అందరం కూడా గమనించాలా. మరి అనుభవం ఉన్నటువంటి ఆయన చాలా చక్కగా నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ చాలా మరి డిప్లొమాటిక్గా తన యొక్క ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బికాజ్ హీ నోస్ వాట్ ఈస్ హీ అండ్ ఏ పరిస్థితుల్లో ఈరోజు ఎన్డీఏతో కలిసినాడో దాన్ని కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి అన్నీ తెలిసి అన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి అనుభవజ్ఞుడైన నాయకుడు కాబట్టి తప్పనిసరిగా మన యొక్క రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫస్ట్ డిమాండ్, అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క అన్ని వర్గాల యొక్క విశ్వాసాన్ని కాపాడుతామని, సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ మన కంట్రీ యొక్క యూనిటీ అండ్ డైవర్సిటీ క్యారెక్టర్ను కాపాడేదానికి, అదేవిధంగా రాజ్యాంగం యొక్క విలువలను కాపాడేదానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి తగిన రీతిగా కేంద్ర ప్రభుత్వం పైన తన యొక్క అనుభవాన్ని, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ను, తన ప్రభావాన్ని తప్పనిసరిగా ఉపయోగించి సజావుగా మరి దేశం ముందుకు వెళ్ళడానికి ఆయన తప్పనిసరిగా సహకరిస్తాడని నాకైతే ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆ విధంగా ఆయన ముందుకు కొనసాగాలని, మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, విద్యా, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో అందరం ముందుకెళ్ళి మరి దేశంలోనే ఒక అగ్రగామి దేశంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆయన అనుభవజ్ఞుడైనటువంటి పాలనలో మనకు ఉంటుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మరి గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.